మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే కార్యకర్తే అధినేత అన్నటువంటి వార్తని హైలైట్ చేసి, సమర్థంగా పనిచేస్తే ప్రజాప్రతినిధులు మీరే, పునర్విభజనతో 50% సీట్లు పెరుగుతున్నాయి, మహిళలకు 33% రిజర్వేషన్, కార్యకర్తలు పట్టించుకున్న నాయకులు మాకు అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ 44 ఆవిర్భావ దినోత్సవ సభలో పార్టీ అధినేత చంద్రబాబు, సమర్థంగా పనిచేసేవారి రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులు అవుతారని, వారికే గుర్తింపు, అన్ని రంగాలు రాణింపు ఉంటాయని ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కార్యకర్తలకు హామీ ఇచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా ఈసారి 50% సీట్లు పెరిగే అవకాశం ఉందని, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తున్నాయని చెప్పారు. క్రమశిక్షణతో పనిచేసి పార్టీని పటిష్టం చేయాలని, అలాంటి వాళ్ళని గుర్తించే బాధ్యత లోకేష్ తీసుకుంటారని వివరించారు. రాజకీయం చేస్తే అదే సమయంలో అభివృద్ధి సంక్షేమ ఇస్తానని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ 44 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఇకపోతే అమెరికా అవాక్స్ ధ్వంసం అంటూ యుద్ధంలో అగ్రరాజ్యానికి గట్టి ఎదురుదెబ్బ, టెహ్రాన్ దాడిలో పూర్తిగా దెబ్బతిన్న అత్యాధునిక నిఘా విమానం తమ గడ్డపై అడుగు పెడితే అమెరికా సైనికులను బుగ్గి చేస్తామన్న ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ శుక్రవారం జరిపిన దాడిలో అగ్రరాజ్యానికి చెందిన అత్యాధునిక నిఘా విమానం బోయింగ్ E-3 సెంట్రీ తీవ్రంగా ధ్వంసమైంది. అమెరికా దాని మిత్ర దేశాల బలగాలకు కళ్ళు చెవుల్లా ఈ ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అవాక్స్ విమానం పనిచేసేది. ఇందులోని అత్యాధునిక రాడార్ వ్యవస్థ విమానాలు, క్షిపణుల కదలికలు 100 కిలోమీటర్ల దూరం నుంచే పసిగట్టేది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మన దేశపు మీడియా దరిద్రం ఏంటంటే, వేరే దేశం వాడు చేసినప్పుడు గొప్పగా ప్రొజెక్ట్ చేస్తారు, మన దేశం చేసినప్పుడు ప్రొజెక్ట్ చేయరు. పాకిస్తాన్లో ఫస్ట్ మనం కొట్టింది అవాక్స్నే, వాళ్ళకి సంబంధించిన అవాక్స్ని కూల్చేసాం, వాళ్ళకి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ని కూల్చేసాం. ఆ తర్వాతనే సక్సెస్ సులభంగా సాధ్యమైంది. కానీ మనం సాధించిన విజయాన్ని ఆ రోజున వార్తలో ఒక పాయింట్గా పెట్టారు. బట్ ఇరాన్లో ఒక విమానం కూల్చగానే ఇంత రచ్చ హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే పొగ చూరుతున్న ఆశ్రమాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సకాలంలో గ్యాస్ సిలిండర్ అందక కట్టెల పొయ్యిలపై వంట గ్యాస్ సిలిండర్ సకాలంలో అందక రాష్ట్రంలో స్వచ్ఛత సంస్థలు నిర్వహిస్తున్న పలు ఆశ్రమాలు కట్టెల పొయ్యిల వైపు మళ్ళీ కొన్ని చోట్ల నిర్వాహకులు 10 రోజులుగా వాటిపైనే వంట చేస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లో ఇంకొన్ని కేంద్రాల్లో రోజువారీ మెనూలో మార్పులు చేశారు. అక్కడక్కడ తెలిసిన వారి సిలిండర్లతో నెట్టుకొస్తున్నారు. బుక్ చేసిన 10-15 రోజుల వాళ్ళకి సిలిండర్లు అందడం లేదని ఆవేదన చెందుతున్నారు. సగటున 40 మంది ఉండే వృద్ధాశ్రమాలు లేదా సంరక్షణ కేంద్రాలకు నెలకు 4 సిలిండర్ అవసరం అవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. విజయనగరం జిల్లా పెనవేమలిలోని ABCD వృద్ధాశ్రమంలో గ్యాస్ సరఫరా లేక వారం రోజుల నుంచి కట్టెల పొయ్యిలపైన వంట చేస్తున్నారు. ఇక్కడ 25 మంది వృద్ధులు ఉన్నారు. కడప జిల్లా పొద్దుటూరులోని వీరబ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమంలో వృద్ధుల పేరు మీద ఉన్న కనెక్షన్లపై సిలిండర్లు తెప్పించుకున్నారు. ఇక్కడ 36 మంది ఉన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆన్లైన్లో మాటు వేసి ఉగ్రవాద నెట్వర్క్లోకి దించి సామాజిక మాధ్యమాల్లోని పోస్టుల ఆధారంగా ఉచ్చులోకి లాగిన విదేశీ హ్యాండ్లర్లు తమ గాలానికి చిక్కిన యువతతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నెట్వర్క్ విజయవాడ ఉగ్రమూలాల కేసులో గుర్తించిన పోలీసులు అని హైలైట్ చేశారు. బాగుంది. కానీ ఇప్పటికీ కూడా ముస్లిం కుర్రోళ్ళు కొంతమంది దారి తప్పి ఉన్నారు. అడ్డదిడ్డమైన కారు కోతలు కూస్తూ హిందువులని ద్వేషిస్తూ హిందుత్వాన్ని దూషిస్తూ భారతదేశానికి వ్యతిరేకంగా ఇరాన్కి మద్దతుగా లేకపోతే పాకిస్తాన్కి మద్దతుగా కామెంట్లు పెడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి మీదన సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే సూపర్ హిట్ దీదీ మోడల్ అంటూ మమతను తిరుగులేని శక్తిగా నిలిపిన సంక్షేమం మమేకం, మరోసారి గెలిచేందుకు మరిన్ని పథకాలు. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ఫైర్ బ్రాండ్, డి అంటే డి అనే మనస్తత్వం, ఏ విషయంలోనూ రాజీ లేని ధోరణి. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు మమత అంటే నిజంగానే ప్రజలపై మమత చూపే నేత, సంక్షేమాన్ని ప్రజలపై శ్రద్ధ చూపడానికి వాళ్ళతో మమేకం కావడానికి పుడికి పుచ్చుకున్న నాయకురాలు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆమె తీసుకున్న చర్యలు ప్రజలతో సంబంధాలు ఆమెను తిరుగులేని శక్తిగా మార్చినాయి. సంక్షేమం, నగదు బదిలీ, శ్రద్ధ, నిరంతర ప్రజలతో అనుసంధానమే ఉంటాం మమతా బెనర్జీని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఆమె ప్రభుత్వ సంక్షేమ నిర్మాణం పాలనలో అత్యంత కీలక భాగంగా ఉంది. ఇందులో భారీగా సామాజిక సంక్షేమ పథకాలు రాజకీయ పరిణామాలతో అనుసంధానించడం అత్యంత ముఖ్యమైన. దీదీ మోడల్ పరిపాలన అంటే కీలక సంక్షేమ పథకాలకు అమలు చేయడమే కాదు, గ్రామీణ ఆర్థికాన్ని పునర్నిర్మించడం కూడా. ఇది ఆమె తిరుగులేని అధికారానికి ఆలంబనంగా నిలిచింది. దీదీ మోడల్లో అత్యంత ముఖ్యమైనది లక్ష్మీ భండార్ పథకం. 2021లో ప్రారంభించిన పథకంలో భాగంగా 25 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి 2.2 కోట్ల మంది మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. వారి వివాహ స్థితి, ఉద్యోగంతో సంబంధం లేకుండా అందరికీ సాయం అందుతుంది. పశ్చిమ బెంగాల్లో ఉన్న మహిళలందరికీ ఇది వర్తిస్తుంది. ఈ పథకంలో భాగంగా ప్రతి మహిళ నెలకు 1000 రూపాయలు సాయం అందుకుంటారు. SC, ST మహిళలకు 1200 ఇస్తున్నారు. ఈ పథకం అత్యంత ఆదరణీయ పథకంగా పేరు తెచ్చుకుంది. మళ్ళీ అధికారంలోకి వస్తే మరో 500 పెంచుతానని తృణమూల్ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇదే మొక్కని జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేస్తే బూత్ కిందని రాసుకొచ్చారు, మమతా బెనర్జీ సంక్షేమం చేస్తుంటే నీతి కిందని రాసుకొచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు ఇస్తానని ఇవ్వకపోతే అది తప్పు లేదు, అట్లా డబ్బులు ఏమన్నా దోచిపెట్టాలని రాస్తారు. వీళ్ళ నీచ జర్నలిజం ఇట్లా ఉంటుంది. లేకపోతే కేరళను దోచేస్తున్న LDF, UDF
ఈసారి రాబోయేది ఎన్డీఏ సర్కారే, అవినీతి డబ్బును రాబట్టి అభివృద్ధికి ఖర్చు చేస్తాం. పాలక్కాడ్ సభలో ప్రధాని మోడీ, వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూడీఎఫ్లు కేరళను దోచుకుంటూ వస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఏ ఒక్కరితో బి టీం కాదని, నిజమైన ఏ టీం అని స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది ఎన్డీఏ అని, అవినీతి పరులు దోచుకున్న డబ్బును వసూలు చేసి రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేస్తుందని తెలిపారు. కేరళలో పాలక్కాడ్లో ఆదివారం భారీ స్థాయి ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అంత సులభమా అక్కడ అంటే ఊరికినే నమ్మకం అంతే. సాగర గర్భంలో సూపర్ కారు, అత్యంత వేగవంతమైన మినీ జలాంతర్గామి సిద్ధం. రోడ్లపై తిరిగే కార్లను చూసి అదే రీతిలో నీటి అడుగును ప్రయాణించడానికి ఒక సూపర్ కారు సిద్ధమైంది. ఇది ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన సబ్మెర్సిబుల్ మినీ జలాంతర్గామి గుర్తింపు పొందింది. సాగర గర్భంలోని అద్భుతాలను వీక్షించడానికి, పగడపు దెబ్బలు వంటి సహజ సిద్ధ వ్యవస్థను పర్యవేక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఒకటి త్వరలో లైన్లోకి రాబోతుంది అన్నటువంటిది. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఇక భూతల యుద్ధం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పశ్చిమాసియాలో మోహరించిన అమెరికా జవాన్లు, అమెరికా మిత్ర దేశాల సేనలు మసి చేస్తాం. ఇరాన్ హెచ్చరిక. ఇరాన్పై క్షిపణులు, డ్రోన్తో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్. గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ నిప్పుల వర్షం. అమెరికా నిఘా విమానం F-16 ఫైటర్ జెట్ ధ్వంసం. ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన ఇరాన్లోని టీవీ ఛానల్ కార్యాలయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గగన్తాళంలో కమాండ్ కేంద్రం E-3C అవాక్ ధ్వంసం అమెరికాకు పెద్ద దెబ్బే. ఈ నేరగాళ్లను గుర్తుంచుకోండి. మినాబ్లో పాఠశాల మీద దాడులు పాల్పడింది వీళ్ళే ఫోటోలు విడుదల చేసినారా. ట్రంప్కి వ్యతిరేకంగా అమెరికాలో ర్యాలీలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఇదేంది స్వామి, సర్కారే రియల్ దందా అంటూ 1200 కోట్ల పెట్టుబడికి 1400 కోట్ల లబ్ధి. తిరుపతి వన్ ప్రాజెక్టు ముసుగులో రియల్ ఎస్టేట్ సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం భూపొందారు. మరో 300 కోట్లు, 400 కోట్ల మేర వివిధ రకాల ప్రోత్సాహకాలు. ఆతిథ్య రంగంలో కనీస అనుభవం లేని సంస్థలకు పర్యాటక ప్రాజెక్టు. వేలం వేయకుండా SRO రేటుకే కారు చౌక భూమి. దివ్యశ్రీ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సైబర్ సిటీ బిల్డర్స్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ. టోటల్గా దోచిపెడుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రాష్ట్రంలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు చంద్రబాబు సర్కార్ రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పనంగా దోచిపెడుతోంది. పర్యాటక ప్రాజెక్టుల పేరుతో కనీసం ఆతిథ్య రంగంలో అనుభవం లేని సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ భూములు కొల్లగొడుతోంది. పారిశ్రామిక విధానం 2024-29 పేరు లీజు ప్రాతిపదికపైన 99 ఏళ్లకు భూములు ఇచ్చే స్థితి నుంచి ఏకంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు కోరినంత భూమిని అడిగిన రేటుకు మాట్లాడకుండా కట్టబెడుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత అత్యంత ఖరీదైన ప్రభుత్వ పర్యాటక భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్, బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలు దివ్యశ్రీ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సైబర్ సిటీ బిల్డర్స్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్టియంకి తిరుపతి వన్ ప్రాజెక్ట్ కోసం తిరుపతి రూరల్ మండలంలో దామినీళ్ళు ఏకంగా 1000 కోట్లకు పైగా విలువైన 22 ఎకరాల భూమిని కారు చౌకగా కేటాయించడం ప్రభుత్వ బరితెగింపుకి నిదర్శనంగా నిలుస్తుంది. పర్యాటక ప్రాజెక్టుల పేరుతో నచ్చిన చోట విచ్చలవిడిగా ప్రభుత్వ భూములు చంద్రబాబు సర్కార్ దారాదత్తం చేస్తుంది. ఇప్పటివరకు 99 ఏళ్లకు లీజు పేరుతో శాశ్వతంగా భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతుంది సర్కార్. తాజాగా మరో అడుగు ముందుకేసి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ప్రకారం రేటు కట్టి ఆ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పాదాక్రాంతం చేస్తుంది. తిరుపతి వన్ ప్రాజెక్టులో భాగంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు కేటాయించిన 22 ఎకరాల భూమి విలువ 1000 కోట్ల పైమాట. వాస్తవానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ప్రభుత్వ భూములు ఎక్కడా లేవు. ఈ క్రమంలో తిరుపతి రూరల్ మండలం దామినీలో జాతీయ రహదారానికి ఉన్న భూములు ఇంకా అత్యంత డిమాండ్ నెలకొంది. అట్లాంటి చోట ఎకరం బహిరంగ మార్కెట్లో 50 కోట్ల వరకు ఉంటే చంద్రబాబు మాత్రం రియల్ ఎస్టేట్ సంస్థలకి SRO రేటుకి అమ్మేస్తుండడం తీవ్ర చర్చనీయాంశమైంది. దివ్యశ్రీ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సైబర్ సిటీ బిల్డర్స్ డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు 2 రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఈ సంస్థలు భవనాలు నిర్మించి అద్దెకిచ్చి వ్యాపారం చేసుకోవడం, క్రయ విక్రయాలు చేయడం తప్ప ఆతిథ్య రంగంలో హోటల్ నిర్వహణ, హాస్పిటాలిటీ ఎటువంటి అనుభవం లేదని తెలుస్తుంది. ఇట్లాంటి సంస్థలు తిరుపతి వన్ ప్రాజెక్టులో భాగంగా ఇంటిగ్రేటెడ్ కల్చరల్ MIC సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలు, డెస్టినేషన్ సెంటర్ అభివృద్ధి చేస్తామని ప్రభుత్వాన్ని ప్రతిపాదించే. ఈ ప్రాజెక్టులో భాగంగా 1226 కోట్ల పెట్టుబడితో 1500 మందికి ఉపాధి కల్పిస్తామని, ఇందుకు 22 ఎకరాల భూమి ఇవ్వాలని కోరా. ఈ భూమికి లీజుగా కాకుండా శాశ్వతంగా విక్రయించాలని కోరితే అందుకు ప్రభుత్వం అంగీకరించడం సర్వత్రా అవుతుంది. పెట్టుబడిదారు అభ్యర్థన మేరకు ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ విలువ ప్రకారం అప్పనంగా భూములు కట్టబెట్టడం ఆర్థికవేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి వన్ ప్రాజెక్టులో భాగంగా 7 ఎకరాల్లో MICE కాంప్లెక్స్, మరో 7 ఎకరాల్లో 300 గదుల వెల్నెస్ జోన్, 250 గదులతో టైమ్ షేర్ సదుపాయం, 4 ఎకరాలు 2 హోటళ్లతో హాస్పిటాలిటీ జోన్, 5 స్టార్ 200 గదులు, 3 స్టార్ 150 గదులు, 2 ఎకరాలు మల్టీప్లెక్స్ జోన్, 2 ఎకరాల్లో కల్చరల్ థీమ్ పార్క్ నిర్మిస్తామని చెబుతుంది. వాస్తవంగా ఈ ప్రోత్సాహం మొత్తం చూస్తే ప్రభుత్వం రియల్ ఎస్టేట్కి సంబంధించి అంటే ఇక్కడ 40 కోట్ల రూపాయలు ప్రభుత్వమే సంస్థకు ముట్ట చెప్తోంది ఎదురుగుండా అన్నటువంటి వార్తను రాసుకొచ్చారు. భూమి కొనుగోలు, స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ రీఎంబర్స్, 5 ఏళ్ల పరిశ్రమ, అట్లాగే విద్యుత్తు, 5 ఏళ్ళు విద్యుత్ సుంకం రీఎంబర్స్, ఇలా ప్రోత్సాహకాలను కలిపి ఏకంగా 300-400 కోట్ల వరకు లబ్ధి చేకూరుస్తున్నారు వార్తని హైలైట్ చేశారు.
లేకపోతే మళ్ళీ రేషనలైజేషన్, ప్రభుత్వ ఉపాధ్యాయులు టెన్షన్, సర్కార్ నిర్వాహకంతో తగ్గిపోయిన ఎన్రోల్మెంట్, సర్దుబాటుకు రంగం సిద్ధం చేసిన పాఠశాల విద్యాశాఖ, సిబ్బంది పునరుజ్జీవన తర్వాత బదిలీల కౌన్సిలింగ్, 25-26 విద్యా సంవత్సరంలో ఇదే తరహా విధానం, మిగులు టీచర్లు 4800 మంది ఎస్ఏలు పిఎస్పి హెచ్ఎంలుగా నియామకం, తాజా రేషనలైజేషన్ దాదాపు 10,000 మందిపై వేటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 2 చోట్ల నుంచి విజయ్ పోటీ, పెరంబూరు, తిరుచిరాపల్లి తూర్పు నుంచి బరిలోకి, అన్ని స్థానాలకు అభ్యర్థుల ప్రాజెక్ట్, టీవీకి అధినేత, డ్రైవర్ కుమార్కి సీటు కేటాయింపు, అధికారంలోకి వస్తే సీఎం ప్రజాసేవ మిత్ర పేట, ప్రతి పంచాయతీలు ప్రత్యేక పథకం, 5 లక్షల మంది యువతకు స్థానికంగా ఉపాధి. ఈసారి టీవీకే డిఎంకే మధ్య అసలైన పోటీ, ప్రజల పక్షాన్ని నిలబడే వాళ్ళనే అభ్యర్థులుగా నిలబెట్టే, వీళ్ళు కేవలం అభ్యర్థులు కాదు ప్రజా పరిరక్షలు, వీళ్ళకి హృదయపూర్వక మద్దతు పలకండి, ఇది ఈ తరం ఎన్నికల పోరు, మా అభ్యర్థులు గెలిచాక వేసుమెత్తు ప్రజాధనాన్ని కూడా లూటీ చేయబోరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దిగజారిన వేరుశెనగ ధర, క్వింటాలకు కనీస మద్దతు ధర 7,263 రూపాయలు, రైతుకు దక్కుతున్న ధర 4,000 లోపే, ఆందోళనలో రైతులు, పట్టించుకొని చంద్రబాబు సర్కార్, దీంతో దళారులు చెప్పిన ధరకి అమ్ముకోక తప్పడం లేదని రైతుల ఆవేదన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మూలపేట పోర్టు ఘనత జగన్దే అంటూ 70% పనులు పూర్తయింది ఆయన హయాంలోనే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రాష్ట్రంలో వెనకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా తన పాలన ప్రారంభమైన నాటించే శ్రీకారం చుట్టారు. సంతబొమ్మాళి మండలం మూలపేట సముద్ర తీర ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణం తలపెట్టారు. అందుముందు ప్రతి ఎన్నికల్లోనూ పోర్టు అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను మోసగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో సుమారు 4,361 కోట్లతో మూలపేట తీరంలో గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణాన్ని 2023 ఏప్రిల్ 19 శంకుస్థాపన చేశారు. మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాల పునరావాసం కోసం 149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కల జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన 100 ఎకరాలను కూడా సేకరించారు. R&R ప్యాకేజీతో పాటు అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించారు. 2 దశల్లో నిర్మించాలని తలపెట్టిన ఈ పోర్టు పనుల్లో ఏడాదిలోనే ఎన్నికల సమయానికి 70% పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం 2 ఏళ్లుగా మిగిలిన 30% పోర్టు పనులు కూడా పూర్తి చేయలేకపోయింది. పనులు నిలిపేయడం కమిషన్ల కోసమేనన్న ఆరోపణలను, అయినా పోర్టు క్రెడిట్ చోరీ చేస్తుంది టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోర్టుకు అవసరమైన భూములు వైఎస్ఆర్సీపీ హయాంలో సేకరించిన మళ్లీ భూములు కావాలంటూ కూటమి నేతల డైరెక్షన్లు అధికారులు చెబుతున్న రైతుల ఆందోళన కలిగిస్తోంది. మూలపేట పోర్టు గంతం చోరీ చేయడానికి టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించడానికి వైఎస్ఆర్సీపీ నేతలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సోమవారం మన మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమానికి పిలిపించారు. సంతబొమ్మాళి మండలం నవ్వడ 3 రోడ్ల జంక్షన్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లా సీనియర్ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే టీడీపీ సమావేశం ఎగ్గొట్టిన జరిమానా, డ్వాక్రా మహిళలకు హుకుం జారీ చేసిన అధికారులు, సోషల్ మీడియాలో డ్వాక్రా మహిళల ఆడియో వైరల్. తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని, అందుకోసం డ్వాక్రా మహిళలు తప్పనిసరిగా హాజరు కావాలని సంబంధిత అధికారులు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. సమావేశాలకు రాని వారి పేర్లు రాసుకుంటామని, రాని వారికి 500 రూపాయలు జరిమానా విధిస్తామంటూ హుకుం జారీ చేశారు. ఆ మేరకు డ్వాక్రా మహిళలు వాట్సాప్ గ్రూప్లో ఆడియో హల్చల్ చేసింది. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కేంద్రంలో ఆదివారం టీడీపీ సమావేశం మంత్రులు డోల బాలవీరాంజనేయ స్వామి, బీసీ జనార్దన్ రెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాజరైనటువంటి సందర్భంలో ఇట్లాంటివి చేశారన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, 5 షరతులతో సంధికి ఇరాన్ సై, అమెరికా ఇజ్రాయెల్ వెంటనే దాడులు ఆపాలి, భవిష్యత్తులో దాడులు చేయకూడదు, అమెరికా హామీలు అమలు చేసేలా బాధ్యత తీసుకుంటామని చర్చల కూటమి హామీ ఇవ్వాలి, అమెరికా నుంచి సూత్రప్రాయ అంగీకారం, త్వరలోనే తాత్కాలిక కాల్పుల విరమణపై ప్రకటన, పాక్, ఈజిప్ట్, తుర్కీ, సౌదీ దౌత్య వర్గాల వెల్లడి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ట్రంప్ని పంపేయాల్సిందే, అధ్యక్షుడిపై అమెరికన్ ఆగ్రహజ్వాలు, ఇరాన్తో యుద్ధం, వలస విధానంపై 50 రాష్ట్రాలు లక్షలాది మంది నిరసన, అగ్రరాజ్యంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నో కింగ్స్ ఉద్యమ కెరటం, యూరోప్లోనూ ట్రంప్పై ప్రజల అసహనం, అమెరికాలోని మిన్నసోటా రాష్ట్రంలో ట్రంప్కి వ్యతిరేకంగా ప్రజలు భారీ నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే నారీ బేరీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అటు నియోజకవర్గాల పునర్విభజన, ఇటు 33% మహిళా రిజర్వేషన్, ఏపీ నుంచి చట్టసభల్లో భారీగా పెరగనున్న అతివల ప్రాతినిధ్యం, ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఎంపీల్లో వాళ్ళు 12%, పునర్విభజన కోటాతో 87 అసెంబ్లీ స్థానాలు వారికే, 13 లోక్సభ సీట్లు కూడా, వారసురాలపై దృష్టి పెట్టిన నేతలు, ఇళ్లలో ఏకంగా రాజకీయ శిక్షణకి శ్రీకారం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పనిచేసే వాళ్ళకే పదవులు, అలాంటి వారికే ప్రజాప్రతినిధులుగా అవకాశం, చంద్రబాబు కార్యకర్తలను దూరం పెట్టే నేతలు మాకు వద్దు అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. అయితే పేదల సొంతింటి కల సాకారం, నేడు 2.5 లక్షల మందికి ఇళ్ల పంపిణీ, రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 టిట్కోళ్లతో పాటు 1,50,000 ఇళ్ల పంపిణీ కూటమి శ్రీకారం, తిరుపతి జిల్లా పూడూరులో పాల్గొన్న సీఎం, 21 నెలల్లో 5.5 లక్షల మంది పేదలకు ఇళ్ళు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇందులో 1,50,000 కూడా జగన్ ఇచ్చినటువంటి వాటిని ఇప్పుడు పూర్తి చేసిన వాటిలో ఈయన ఇక్కడ కూర్చుని ఇనాగరేషన్ అంటారు అంతే, ఏం లేదు. అక్కడ ఎవరికాళ్ళు ఆల్రెడీ ఇళ్లలో ఉంటున్నారు.
టిడ్కో ఇళ్ళు అప్పట్లో చంద్రబాబు గారు ప్రారంభించి ఆపేసినటువంటి 3,90,000 ఇళ్ళ దాకా 20 లక్షలు అని చెప్పారు. కానీ 3,90,000 అందులో చివరికి ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా అప్పుడు పూర్తి కాలేదు. జగన్ ఒక 50,000 పూర్తి చేశాడు. వీళ్ళు మొన్న 1,00,000 పూర్తి చేశారు. ఇప్పుడు ఇంకొక 1,00,000 పూర్తి చేస్తున్నారు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి. లేకపోతే కార్యకర్తలే బలం బలగం అంటూ ఆవిర్భావం నుంచి టీడీపీ కంచుకోట కాపల కార్యకర్తలే టీడీపీ బలం బలగం పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే దమ్ము ధైర్యం ఉన్న కార్యకర్తలకు టీడీపీకే సొంతం. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు పార్టీ కంచుకోట కాపలాగా వస్తుంది వారే. అందుకే నాకు ఈ కార్యకర్తల అధినేతలు అంటూ లోకేష్ చెప్పారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఏపీలో ముగిసిన మావోయిస్టుల కథ, ఎన్కౌంటర్లో లొంగుబాట్లతో ఉనికి కోల్పోయిన పార్టీ మిగిలిన ఒక్కడు చెల్లూరు నారాయణరావు. నేడు దళంతో సహా డీజీపీ ముందు లొంగుబాటు. మావోయిస్టు రహిత భారత్ కోసం కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ ఖగార్ లక్ష్యాన్ని ఏపీ చేరుకుంది. మావోయిస్టు కేంద్ర కమిటీలో ఏపీ నుంచి మిగిలిన ఒక్కడు చెల్లూరు నారాయణరావు కూడా లొంగిపోయేందుకు రంగం సిద్ధమైంది. మావోయిస్టు పార్టీ కీలక నాయకులు చాలా వరకు ఇప్పటికే తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవడంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన నారాయణరావు ఏపీ పోలీసులకు టచ్లోకి వచ్చారు. సంప్రదింపుల అనంతరం సోమవారం తన దళంతో సహా డీజీపీ ముందు లొంగిపోతున్నారు. దీంతో 1980 నుంచి మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కులు వ్యవహరించిన ఏపీ నాయకత్వం ఇక చరిత్ర పుటల్లోకి చేరబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది విజ్ఞాన పత్రికలో వచ్చిన వార్తలు. వార్తలను కలిసి పరిణామాలు.